ఆశ్లేష అనంగానే చాలామంది అమ్మో! ఆశ్లేష నక్షత్రమా అని భయపడతారు. కానీ దీని వెనకాల ఉన్న అసలు శక్తి చాలా మందికి తెలియదు. దీనికి అధిదేవతలు సర్పాలు, అధిపతి బుధుడు. పురాణాల ప్రకారము పాతాళ లోకానికి అధిపతులైన నాగులు అత్యంత శక్తివంతులు, బుద్ధిమంతులు మరియు రహస్యాలను కాపాడేవారు. ఆశ్లేష అంటే ఆలింగనం అని అర్థం. పాము తన ఆహారాన్ని ఎలాగైతే గట్టిగా చుట్టేస్తుందో, ఈ నక్షత్ర జాతకులు కూడా తాము అనుకున్న లక్ష్యాన్ని అంత గట్టిగా పట్టుకుంటారు. కుండలిని శక్తికి, భూగర్భ సంపదకు మరియు నిగూఢ జ్ఞానానికి ఈ నక్షత్రమే మూలం. మరి ఆశ్లేష జాతకుల స్వభావానికొస్తే, వీరు పుట్టుకతోనే స్ట్రాటజిస్ట్. ఏ పనైనా చాలా ప్లాన్డ్‌గా చేస్తారు. వీరి తెలివితేటలు చాలా పదునుగా ఉంటాయి. ఎవ్వరూ కనిపెట్టలేని రహస్యాలను వీరు ఇట్టే పసిగట్టేస్తారు. చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు మరియు తమ కుటుంబాన్ని, ఆత్మీయుల్ని కాపాడుకోవడంలో పాములాగే చాలా అప్రమత్తంగా ఉంటారు. వ్యాపార రంగంలో లేదా రాజకీయంలో ఎదుటివారి ఎత్తుగడలను ముందే ఊహించడంలో వీరు దిట్ట. వీరికి ఉండే హిప్నాటిక్స్ కళ్ళు ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తాయి. ఇక నెగెటివ్స్ బలహీనతలకు వస్తే, వీరి ప్రధాన లోపము అపనమ్మకము. ఎవ్వరినీ అంత తొందరగా నమ్మరు. ప్రతి విషయంలోనూ ఏదో కుట్ర ఉందని అనుమానిస్తారు. ఒక్కోసారి వీరి మాటలు చాలా కటువుగా, విషంలాగా అవతలి వారికి గుచ్చుకుంటాయి. తమ స్వార్థం కోసం లేదా తమ వారిని రక్షించుకోవడం కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. దీనివల్ల సమాజంలో వీరికి మోసగాళ్ళు అని ముద్రపడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వీరి మరో బలహీనత. అయితే ఆశ్లేష నక్షత్రం పాదాలు 1, 2, 3, 4ని గమనిస్తే మొదటి పాదం ధనస్సు రాశిలో ఉంది. వీరు జ్ఞానవంతులు, కష్టపడి పనిచేసేవారు, కానీ కొంచెం గర్వం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ పాదము మకర రాశిలో ఉంది. వీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతల కోసం తాపత్రయపడతారు. ఇక మూడవ పాదము కుంభరాశి. వీరు వినూత్నంగా ఆలోచిస్తారు. సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో రాణిస్తారు. నాలుగవ పాదము మీనరాశిలో ఉంటుంది. వీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తారు. మరి చూశారు గదా! ఆశ్లేష అంటే భయం కాదు. అది ఒక పదునైన ఆయుధము. దాన్ని సరైన మార్గంలో వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.